అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో దసరా దేవి నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ రంగు చీరని ఆమెకి ధరింపచేయాలి, ఏ నైవేద్యంని సమర్పించాలి, ఏ నామాలతోటి, ఏ స్తోత్రాలు, ఎటువంటి మంత్రాలతోటి అర్చించాలి, ఏ పువ్వులతోటి పూజించాలి, అమ్మవారికి పూజ అనేది ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఏమి దానం చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, ఈరోజు అమ్మవారిని పూజించడం వలన ఎలాంటి ఫలితం అనేది కలుగుతుంది, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి. మీకున్నటువంటి ప్రతి సందేహానికి సమాధానం అనేది ఈ ఒక్క వీడియో ద్వారా మీకు తెలుస్తుంది కనుక స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అనేది చేయండి. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రిలో 3వ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ తదియ అక్టోబర్ 5, 2024 శనివారం రోజున విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవిగాను, శ్రీశైలంలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు చంద్రఘంటాదేవిగా దర్శనమిస్తారు. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో 3వ రోజు పూజ చేసుకోవాల్సినటువంటి తేదీ అక్టోబర్ 5, 2024 శనివారం రోజున. ఈ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ తదియ. తదియ తిథి ప్రారంభం అక్టోబర్ 4, 2024 శుక్రవారం రోజున రాత్రి 2:52 నుంచి అక్టోబర్ 5, 2024 శనివారం రోజున రాత్రి 4:39 వరకు ఉంటుంది. అంటే తెల్లవారుజామున. ఈరోజు నక్షత్రం స్వాతి, రాత్రి 8 గంటల వరకు. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు మంచి గడియలు అనేవి ఉన్నాయండి. ఈ సమయంలో కుదరదు అనుకున్న వారు పూజ చేసుకోవడానికి ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమయంలో మంచి గడియలు అనేవి ఉన్నాయి. ఈ సమయంలో అయినా పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం పూజ శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:55 నుంచి సాయంత్రం 6:35 వరకు మంచి గడియలు అనేవి ఉన్నాయి. ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సినటువంటి నైవేద్యం వచ్చేసి అన్నపూర్ణాదేవి అమ్మవారికి దద్దోజనంని, కట్టె పొంగలని నివేదించాలి. చంద్రఘంటాదేవి అమ్మవారికి కొబ్బరి అన్నంని నివేదించాలి. ఈరోజు అమ్మవారికి గంధం రంగు చీరని ధరింపచేయాలి. మల్లె పువ్వులతోటి, పొగడ పువ్వులతోటి అమ్మవారిని పూజించాలి. ఈరోజు ముఖ్యంగా చదవలసినటువంటి స్తోత్రాలు వచ్చేసి అన్నపూర్ణ అష్టకము, అన్నపూర్ణ స్తోత్రము, అలాగే అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారిని పూజించాలి. లేదా ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. ఈరోజు నిషిద్ధ ఆహారము, తరిగినటువంటి వస్తువులని తీసుకోకూడదు. దానము ఎంతమందికి వీలైతే అంతమందికి ఈరోజు అన్నదానం చేయడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది. సమస్త జగతావళికి జీవనాధారము అన్నమేనండి. అందుకే మనకు ఒక మంచి వాక్యం కూడా ఉంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అంటారు కదా. అలా అమ్మవారిని మనము అన్నపూర్ణాదేవి రూపంలో దర్శించుకొని పూజిస్తే కనుక ఆకలి దప్పుల్లాంటి బాధలు ఉండవు. ప్రతి జీవిలోనూ కాకుండా ప్రతి వస్తువులోనూ దైవత్యాన్ని చూడటమే సనాతన భారతీయ సంప్రదాయంలోనే కనిపిస్తుంది. చేతిలో రసపాత్రని ధరించి సాక్షాత్తు పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో జగన్మాత కొలువు తీరింది. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైనటువంటి అన్నము ఈ తల్లి దయవలనే లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. అన్నము జీవుల మనుగడకి ఆధారము. ఈ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక పూజిస్తే మనకి బుద్ధి వికాసము, సమయస్ఫూర్తి, కుశలత, వాక్సిద్ధి, శుద్ధి సిద్ధిస్తాయి. మానవుణ్ణి సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు. అమ్మ ధరించినటువంటి రసపాత్ర అక్షయ శుభాలని కలిగచేస్తుంది. పరిపూర్ణ భక్తితో కనుక తనని కొలిచేటువంటి భక్తుల పోషణాభారము మొత్తం అమ్మవారే తీసుకుంటారు అని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటూ కొలిచే ఈ అన్నపూర్ణ అమ్మ మనకి ఇంట్లో ఆహారానికి అసలు కొదవ లేకుండా చూసుకుంటుంది అని చెప్పి చాలా నమ్మకం అండి. భక్తుల ప్రగాఢ యొక్క నమ్మకము, విశ్వాసం కూడా.
సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెల్వా మరి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.